ఈ 2 వారాలు మనం ధ్యానం చేసాం. ఏదన్నా అర్థమైంది అంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. పోయిన వారం చెప్పిన 2 అంశాలు అర్థమైనాయి అని హల్లెలూయా చెప్పారు మీరు. ఒకవేళ మళ్ళీ వినాలనుకుంటే యూట్యూబ్లో తీసి వినండి తర్వాత ఖాళీ ఉన్నప్పుడు. మరలా మనం ఇప్పుడు రాజుల చరిత్రలోకి వచ్చేద్దాం. నేను కానీ రాజుల చరిత్ర ఇప్పుడు చెప్పలేదు అనుకో, నాకు ఒక పేరు పడిపోద్ద చేశారక్క, మన సార్ అన్ని స్టార్ట్ చేస్తాడు కానీ ఏది ముగించేటట్లేడని. నాకు ఆ పేరే వద్దు. అవసరమైతే దేవుడు చెప్పినప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ అవి చెప్పి మళ్ళీ వచ్చేస్తా. అట్ట ఇట్ట తేల్చేద్దాం ఈ రాజుల సంగతి. ఇప్పుడు మనం రాజుల కాలంలోకి రావాలా. రాజుల కాలంలోకి రావాలంటే టకటక మీకు ఇమేజ్లు చూపించాలి, మ్యాప్లు చూపించాలి. కూర్చోండి అక్క, కూర్చోండి, ఎటు లేయద్దు వాక్యంలో. మనం ఇప్పుడు ఇస్రాయేల్ దేశం దగ్గరికి వెళ్ళాలంటే ముందు వరల్డ్ మ్యాప్ ఉండాలి కదా, ప్రపంచ పటం చూడాలి. ఉన్నాయమ్మా, చేయగలుగుతావా? ప్రపంచ పటం చూస్తే ప్రస్తుతానికి మన ప్రపంచం ఎలా ఉందో మీకు అర్థమవుద్ది. తర్వాత ఇది ప్రపంచ పటం, మ్యాప్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ పటం. ఇప్పుడు మన దేశం, మన ప్రపంచం ఇది. మన భారతదేశం ఎక్కడ ఉంది మీకు తెలుసు, ఇండియా అక్కడ మనం ఉన్నప్పుడు. ఇదంతట్లో ఆ పక్క అది ఆ బిట్టు, అవతల పక్క బిట్టు అమెరికా, కెనడా, బ్రెజిల్, ఆ దేశాలు అయ్యి. మధ్యలో సముద్రం ఉంది కదా, ఈ పక్క బిట్టు మందనమాట. మొత్తం 7 ఖండాలు. ఇప్పుడు ఈ వీటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇజ్రాయెల్ దేశం ఉంది. ఈ యువతల ప్రక్కన ఉన్నటువంటి బిట్టులో మధ్యలో ఉన్నదాన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటారు. అది పెట్టు ఒకసారి. మిడిల్ ఈస్ట్, ఇదిగో ఇవి చూడండి, ఇవి మధ్య ప్రాచ్య దేశాలు అంటారు. పాకిస్తాన్ కానీ స్టార్టింగ్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ అని ముస్లిం కంట్రీస్ అంతా ఈ సంబంధించినటువంటి ఈ మిడిల్ ఈస్ట్లో కూడా మధ్యలో ఉంది ఇజ్రాయెల్ దేశం. ఆ మధ్యలో ఆ చీరికి వచ్చిన దగ్గర ఇజ్రాయెల్ దేశం ఉంది. ఆ ఇజ్రాయెల్ దేశం ఒక్కటే మన మ్యాప్లో చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ దేశం మ్యాప్. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ఇది. దేవుని బిడ్డలారా, దైవజనుడైన సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు ఈ రాజ్యాన్ని ఒక్కటిగా పరిపాలించారు. ఐక్యరాజ్యం. 3 రాజ్యం అంతటిని పరిపాలించారు. తర్వాత సొలొమోను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా దేవుడు కోపపడి ఈ రాజ్యాన్ని 2 భాగాలుగా చీల్చాడు. మధ్యలోకి 2 భాగాలు చీల్చాడు. క్రింది భాగమేమో యోధా రాజ్యం, పై భాగమేమో ఇజ్రాయెల్ రాజ్యం. ఇది మీకు తెలుసు, మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కింది భాగాన్నేమో దేవుడు దావీదు సంతానానికి ఇచ్చాడు యోధా రాజ్యాన్ని. పైన ఉన్న భాగాన్నేమో కొత్త రాజులు ఏర్పాటు చేశాడు. ఆ పైన ఉన్నటువంటి ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం అని పిలువబడుతున్న ఇజ్రాయెల్ రాజ్యం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు పేరు సుబ్బారావు. చెప్పు, సుబ్బారావు గారు. ఏ పేరు? యెరోబాం. ఫస్ట్ రాజు పేరు చూడండి. వీళ్ళు యోధా రాజులు, ఇది కాదు ఆ చివర ఆ పక్క ఉండేవాళ్ళ పేరు ఇజ్రాయెల్ రాజులు. క్రీస్తుకు పూర్వం 931లో ఇజ్రాయెల్ దేశం విభజన జరిగింది. వెళ్ళారా? అదిగో ఫస్ట్ రాజు యెరోబాము దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు. ముఖ్యంగా గుర్తుపెట్టుకు అట్టబెట్టుమా మ్యాప్. బిడ్డలారా, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ రాజులందరిలో ఎవ్వరు కూడా మంచోళ్ళు లేరు. అందరూ దుష్టులే. అందరూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వాళ్ళే. చెల్లి పేరమ్మా మల్లికా తల్లి పేర వింతల్లా వినండి. సురేఖ నువ్వు కూడా. ఒక్కరు కూడా మంచి రాజులు లేరు, అందరూ దుష్టులే. ఈ యెరోబాము ఏం చేశాడు? తన రాజ్యంలో ఉన్న విశ్వాసులు లేదా ప్రజలు యెరూషలేము వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధిస్తే ఒకవేళ వాళ్ళు ఆ రాజుతో రెహబాముతో కలిసిపోయి నన్ను ఎక్కడ చంపేస్తారేమోనని వారిని యెరూషలేము వెళ్ళనివ్వకుండా బేతేలులో 1, దానులో 1 అనగా తన రాజ్య సరిహద్దుల్లోనే 2 దూడలు నిలబెట్టి ఇవే మన దేవుళ్ళని బలవంతంగా ఇజ్రాయేలీల్ని యెహోవా దేవునికి దూరం చేసి విగ్రహారాధనలో కూర్చోబెట్టాడు. అసలు ఇజ్రాయెల్ రాజ్యంలో విగ్రహారాధన ప్రారంభించింది యెరోబాము. తర్వాత అతను చనిపోయాడు. అతని తర్వాత అతని కుమారుడు నాదాబు వచ్చాడు. ఈ నాదాబు కూడా వాళ్ళ నాన్నలాగే ప్రవర్తిస్తే ఈ బయషా అనే 3వ వాడు వచ్చి నాదాబుని మర్డర్ చేశాడు. నాదాబు చనిపోయాడు. ఇప్పుడు 3వ ఆయన బయషా పరిపాలించాడు. బయషా కూడా సేమ్ యెరోబాము లాగా చేస్తే యెరోబాముకి ఏం చెప్పాడు దేవుడు? నీ ఇంట్లో ఒక్క మగపిల్లవాడు కూడా సమాధిలోకి రాడు. ఊరు బయట చచ్చిపోతాయేమో ఏం తింటాయి? ఆకాశ పక్షులు తింటాయి. ఊర్లో చచ్చిపోతే కుక్కలు తింటాయి అని బహుభయంకరమైన శాపాన్ని యెరోబాముకి ఇచ్చాడు కదా. యెరోబాము వంశం అలాగే నాశనం అయిపోయింది. తర్వాత బయషాకు కూడా దేవుడు అలాగే శిక్షించాడు. నీ సంతతిని కూడా నేను యెరోబాము సంతతిలాగే శిక్షిస్తానన్నాడు. మరలా బయషా తర్వాత ఎవరు వచ్చారు? అతని కుమారుడు ఎలా.
ఎలా పరిపాలిస్తున్న కాలంలో జిమ్రీ లేచి బయషా సంతతి వారిని అందరినీ సమూల ధ్వంసం చేశాడని రాయబడింది. చదువుకున్నాం మనం ఎన్ని కూడా. జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నా, పాయింట్ దగ్గర తీసుకెళ్తా. ఈరోజు వాక్యం 2 భాగాలు చేస్తాను, ఒక భాగమే చెప్పి వచ్చే వారం 2వ భాగం చెప్పుకుందాం. బయషా పట్ల దేవుడు ఇచ్చిన ప్రవచనం మొత్తం ఒక్కరిని కూడా నీకు ఉండనివ్వని చెప్పిన వాగ్దానం జిమ్రీ ద్వారా దేవుడు నెరవేర్చాడు. జిమ్రీ 7 రోజులు పరిపాలించాడు, అందరినీ హతమార్చాడండి. ఆ తర్వాత ఈ జిమ్రీ 7 రోజులే పరిపాలించాడు. ఎప్పుడైతే జిమ్రీ పరిపాలిస్తున్నాడన్న సంగతి ఆల్రెడీ గిబ్బెతోను మీద యుద్ధానికి వెళ్ళినటువంటి సైన్యానికి అక్కడ ఉన్న ప్రజలకు తెలిసిందో, వాళ్ళు వెంటనే ఏం చేశారంటే సైన్యాధిపతిగా ఉన్న ఒమ్రీని రాజుగా అభిషేకించారు. జిమ్రీ, ఒమ్రీ, మీకు కాస్త ఈ పదాలు కొత్తగా ఉన్న చరిత్ర మీకు అర్థమైపోద్ది బిడ్డ. ఈ వాక్యాలు మీరు శ్రద్ధగా విన్నారంటే సమూయేలు మొదటి గ్రంథం, రాజులు దినవృత్తాంత ఇవన్నీ మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది ఇంకా బైబిల్ మీద. కాబట్టి వినండి, కొంచెం కొత్తగా ఉన్నా కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, మీ భాషలోకి కన్వర్ట్ చేసి చెప్తా. అర్థమైందమ్మా? సమజే చెప్పండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పోయినసారి లాస్ట్లో మనం రాజుల వర్తమానాల్లో లాస్ట్ విన్న వర్తమానం ఏంటంటే జిమ్రీ వలె ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా నరకానికి పోతారా పరలోకం పోతారా అని మన వాక్యం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారా జిమ్రీ లాగా? అక్కడ దాకా చెప్పి పాపం పోయినసారి. జిమ్రీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే జిమ్రీ రాజు అవ్వటం ఇజ్రాయిల్లో చాలామందికి ఇష్టం లేదు. జిమ్రీ రాజుగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఏం చేశారంటే ఆల్రెడీ యుద్ధంలో సైన్యాధిపతిగా ఉన్న ఒమ్రీని యుద్ధరంగంలోనే రాజుగా అభిషేకించేశారు. ఎప్పుడైతే ఒమ్రీని రాజుగా చేశారో ఇప్పుడు ఒమ్రీ ఏమనుకుంటా తెలుసా, వాడు రాజుగా ఉంటే నేను ఎక్కువ కాలం ఉండలేను కాబట్టి ముందు ఈ ఫిలిస్తీన్లతో యుద్ధం ఆపి వాడి సంగతి చూస్తానని వెంటనే సైన్యం తీసుకొని గిబ్బెతోని వదిలిపెట్టి జిమ్రీ కాపురం ఉన్న తిర్సా పట్టణాన్ని అనగా రాజధానిని ముట్టడి వేశారు. రాజధాని రౌండ్ వేశారు అతను చంపాలని. ఎప్పుడైతే జిమ్రీకి ఒమ్రీ వచ్చేసాడు సైన్యం తీసుకొని నన్ను లేపేయడానికి వచ్చాడని అర్థమైందో ఇక ఎంత ప్రయత్నం చేసినా నాకంటే ఒమ్రీ బలవంతుడు. బిడ్డలారా, జిమ్రీ ఏమో యుద్ధములో వాడే రథముల మీద అధిపతి. జిమ్రీ దేని మీద అధిపతి? రథాల మీద అధిపతి అని పోయిసారి మనం చెప్పుకున్నాంలే. ఒమ్రీ ఎవరో తెలుసా? సైన్యమంత్రికి అధిపతి. రథాలకే కాదు, సైన్యమంత్రికి అధిపతి. అంటే జిమ్రీ ఒమ్రీ దగ్గర పనివాడు. జిమ్రీ యజమానుడు ఒమ్రీ. సార్ మీరు ఊరికి జిమ్రీ ఒమ్రీ అంటే మాకేం అర్థం కావట్లా, సేమల బాగినట్టుంది. మరి నన్నేం చేయమంటారు? బైబుల్లో ఆ పేర్లు ఉన్నాయి అంతే. సేమల పామల బాగినట్టు నాకు సంబంధం లే. జిమ్రీ, ఒమ్రీ, టుమ్రీ అది లేదులే, మా అనుకోబాకండి. మళ్ళా జిమ్రీ ఒమ్రీ దాకే ఉంది. ఒమ్రీ వచ్చి ఎప్పుడైతే పట్టణాన్ని ముట్టడించాడో భయం వచ్చేసింది. ఇక లాస్ట్కి ఏం చేయలేక తాను నగరంలోకి ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంటికి నిప్పు పెట్టుకొని ఇంటిలో తన వారితో పాటు తన నగరంతో పాటు కాల్చుకొని చచ్చిపోయాడు. ఆత్మహత్య. ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకం వెళతారా అని పోయినసారి మనం నేర్చుకున్నాం. లాస్ట్ మీకు ఏమర్థమైంది? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా, యాక్సిడెంట్లో చచ్చిపోయినా, ఇంకా చిన్న వయసులోనే భయంకరమైన రోగం వచ్చి చచ్చిపోయినా, ముఖ్యంగా మందు దాగి చచ్చిపోయినా, రైలు కింద పడి చనిపోయినా తట్టుకోలేక క్షణిక ఆవేశాలకు లోనైపోయి దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఒకవేళ పొరపాటు నిర్ణయాలు తీసుకొని తాగో ఊరేసుకోనో ట్రైన్ కింద పడో లేకపోతే పాయిజన్ ఏ రకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే పొరపాటును కూడా వారు పరలోకానికి పోరు నరకానికి పోతారు అని కాదు, కానీ వారు యేసునందు విశ్వాసం ఉంచిన కారణము చేత, వారు ప్రభువుని దేవుడిగా అంగీకరించిన కారణం చేత చిన్న పొరపాట్లు జరిగినా ఆత్మహత్య చనిపోయిన వాడు కూడా పరలోకమే వెళ్తారు అని మనం పోయినసారి వాక్యంలో నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి బలమైన ఉదాహరణ ఏంటంటే యోహాను సువార్త 3:16 ఏముంది అక్కడ? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచే ప్రతివాడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతివాడు. అంటే ఇప్పుడు మనందరం విశ్వసించామా లేదా? మీరు యేసు ప్రభుని నమ్మకుండా ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారా? మనమందరం యేసుని విశ్వసించాం, మనందరం ప్రభుని విశ్వసించాం, మనందరం ప్రభుని తెలుసుకున్నాం, మనందరం క్రైస్తులమే. యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ఉన్న నీవు ఆయన్ని విశ్వసించావు కాబట్టి
నశించిపోకుండా నిత్య జీవం పొందునట్లు. మనం ఎవరు నశించిపోకుండా నిత్య జీవం పొందాలని యేసుక్రీస్తు వారిని మన కోసం భూమి మీదకి పంపించి ఆయన బలి చేశాడు దేవుడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లుంటే తీర్పు జరగద్ది. కానీ యేసుని తెలుసుకున్న ఎవరిని కూడా నరకానికి పంపించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని చనిపోయిన దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు పరలోకంలో ఉంటారని నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు నచ్చిందా నా మాట? నచ్చకపోయిన ఇబ్బంది లేదులే. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అందరూ కాదు, యేసును ఎరిగి భక్తిపరులుగా జీవించిన వాళ్ళు ఆవేశంతో ఒకవేళ పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికే పోతారు, నరకానికి పోరు. సిలువలో కుడివైపున ఉన్న దొంగ మంచోడా చెడ్డోడా చచ్చిపోయేదాకా? మర్యాదగా సమాధానం చెప్పండి కమలక్కనక్క. సిలువలో ఉన్న దొంగ మంచోడా చెడ్డోడా? చెడ్డవాడు. ఎంత చెడ్డాడు? మర్డరిస్టు, దొంగ, దోచుకునేవాడు. ఒకే ఒక్క మాట, ప్రభువా నీ రాజ్యంతో కూడా నువ్వు వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకో, జ్ఞాపకం చేసుకో. అంటే పశ్చాత్తాపడ్డాడు అనమాట. లాస్ట్ మినిట్లో చనిపోయే ముందు పశ్చాత్తాపడుతున్నాడు. ఎలాగో చచ్చిపోతాం ప్రభువా, బోధకుడా నీ గురించి నేను చాలా విన్నాను, నువ్వు మరలా వస్తావంట కదా, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ మాట ఆ వ్యక్తి జీవితం అంతా చెడ్డగా బతికినా లాస్ట్ మినిట్లో తీసుకెళ్ళిపోయాడు దేవుడు పరలోకానికి. అంటే నేనేమంటానంటే ఎలా చనిపోయామని కాదక్క, పరలోకానికి ఒక మనిషి పోతాడా లేదా అని నిర్ధారించేది ఏంటంటే మనం యేసును నమ్ముకున్నామా లేదా, మనం బాప్తిసం పొందామా లేదా, మనం రక్షించబడ్డామా లేదా, మనం యేసులో విశ్వాసం ఉంచామా లేదా. రక్షణ మాత్రమే నిర్ణయిస్తుంది పరలోకాన్ని నరకాన్ని. ఆత్మహత్య, పురుగు మందులు ఈ కాదు. అట్టని ఎవరికి కూడా నేను సర్టిఫికేట్ లైసెన్స్లు ఇట్లా ఎట్టైనా చచ్చిపోయిన నుంచి అని. దేవుని బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఎందుకు? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఇంక మళ్ళీ వదిలి ఆ వాక్యం వద్దు, మళ్ళీ మీరు దాన్ని వినండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కావాలంటే ఈ దేహం దేవుడిచ్చిన శరీరం, మనకి మంద కాదు ఇది, దీని మీద మనకు హక్కు లేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా చనిపోతే ఇప్పుడు అందరూ పరలోకంలో ఉన్నారు. మీ తాత, మీ అవ్వ, మా అవ్వ, మా నాన్నమ్మ అందరూ పరలోకంలో ఉన్నారు. యేసుని తెలుసుకుంటే చాలంతే. పద్మక్క ఇంకా దిగులు బాబా, పద్మక్క ఏం కాదు, పద్మక్క ఏం కాదు, ప్రార్థన చేసుకోవట్లేదు సార్, నేను కూడా పరలోకానికి పోతానా? ప్రార్థన కాదు ఉండక్క, నువ్వు యేసుని తెలుసుకున్నావు, నువ్వు యేసు రక్తం కడగబడ్డావు, నువ్వు బల తీసుకుంటున్నావు, చచ్చిపోతే పరలోకం యేసునామాలు అంతే. ఇదెందుకు కొత్తగా ఉంది? సిలువులో దొంగ కంటే మా పద్మక్క చెడ్డదే? మర్యాద చెప్పండి. సిలువులో ఉండే దొంగ కంటే మా పద్మక్క చెడ్డదే? సార్ నువ్వు కొత్త బోధ చేస్తున్నావు సార్, మాకు నచ్చట్లా. సమాధానం చెప్పండి నాకు. ఇప్పుడు మా తిమోతను కానీ లేదా బాంధవ్యాన్ని కానీ సిలువులో దొంగని చెడ్డోళ్ళ? ఇక్కడ ఎవరన్నా సిలువులో దొంగని చెడ్డోళ్ళు ఉన్నారా? లేరు. సిలువులో దొంగ ఏ రోజు మనలాగా చర్చికి రాలా. ఆయన్ని క్షమించాడు దేవుడు. అయితే పశ్చాత్తాపం ఉండాలి. నేను చెడ్డోని ప్రభువా, నేను మంచిగా మారాలి ప్రభువా. ఆ ఒక్క పశ్చాత్తాపం నీ జీవితాంతం కొనసాగుతూ ఉంటే లాస్ట్ మినిట్లో అయినా అగ్నిలో నుంచి లాగినట్టు లాక్కుంటాడు యేసునామములో నిన్ను. ఈ మందిరంలో కూర్చున్న ఏ ఒక్కరిని దేవుడు నరకానికి పోనీడు. ఎడ చెప్పాలి? ఆమేనని మీరా చెప్పు, ఆమేనని గట్టిగా. ఆమె ఒక్కరు కూడా నరకానికి పోరు పోరు పోరు. నువ్వు చూసా అనబాకండి, నమ్మండి అమ్మా. నమ్ముట నీ వలననైతే మందిరంలో నిద్రపోయేవాడు కూడా పరలోకానికి పోతారంట. సార్ సిలువులో దొంగ కట్టి ఏమన్నా నేను చెడకార్యాలు చేస్తున్నాను, చర్చిలో నిద్రపోతాను అంతే. అంతేనమ్మా, నేను చెప్తున్నానమ్మా, సిలువులో కాదు చర్చిలో నిద్రపోయినా కూడా నువ్వు పరలోకం పోతావమ్మా, ఇబ్బంది లేదమ్మా నీక. వాక్యలు రండి పెట్టలేరా, వాక్యలు రండి. అక్క ధైర్యం తెచ్చుకో. నువ్వు ప్రార్థన చేయట్లేదని, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని. పొరపాట్లే లెక్కే. కాకపోతే కిరీటాలు తగ్గిపోతాయి, మెప్పు ఉండదు, ఘనత ఉండదు పరలోకంలో. ఒక మూల మా మామయ్య చెప్పినట్టు చెట్లకు నీళ్లు పెట్టి ఉద్యోగం ఇస్తాడు వాళ్ళకి. అంతేగాని నరకానికి మాత్రం పొరపాటున పంపీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చి ఆడకొచ్చామన్నా? ఒమ్మిరి దగ్గర నుంచి పరలోకంకి వచ్చాము. ఇప్పుడు ఒమ్మిరి వచ్చాడో లేదో ఆత్మజ చచ్చిపోయాడు, ఇప్పుడు ఒమ్మిరి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈరోజు మనం ఒమ్మిరి గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి బైబిల్ వాక్యం తిండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. 15వ వచనం నుంచి. బిడ్డలారా, యోధారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలిన. ఇప్పుడు మన ఒమ్మిరి మన పాయింట్, కాకపోతే జిమ్రీ గురించి చదువుదాం.
జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించాను అను వార్త. ఇది చూడండి, ఒమ్రీ ఏమో ఫిలిస్తీయులతో యుద్ధంలో ఉన్నారు గిబ్బెతోను దగ్గర. జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడింది. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. ఇక్కడ దాకా నేను చెప్పాను కదా, ఇస్సాకన్నా హుషారుగా ఉండి ఇస్సాకన్నా. ఇక్కడ ఒమ్రీని పట్టాభిషేకం చేశారు. వెంటనే 17వ వచనం, ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. పట్టణము పట్టుబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాను. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ అయిపోయింది వాక్యం. ఇప్పుడు 19వ వచనం, ఇప్పుడు జిమ్రీ గురించి ఇది. యెరోబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడయ్యుండి తానే పాపము చేయొచ్చు, ఇశ్రాయేలు వారు పాపం చేయటం కారకుడైనందున ఈ లాగున జరిగాను. అంటే ఆయన ఆత్మహత్య చేసి చనిపోవడానికి కారణం ఏంటంటే ఆయన పాపం చేశాడు. జిమ్రీ అయిపోయింది. 20వ వచనం ఏంది? జిమ్రీ చేసిన ఇతర కార్యాల గురించి, అతను చేసిన రాజద్రోహం గురించి గ్రంథంలో ఉందంట. ఇప్పుడు 21వ వచనం ఇక్కడ నుంచి ఒమ్రీ, అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనత కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను, సగం మంది ఒమ్రీ పక్షమును చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనత కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను, ఒమ్రీ రాజాయను. 23 యోధా రాజైన ఆస ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. చూడండి, ఒమ్రీ రాజు అయ్యాడంట. ఒమ్రీ 12 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ 12లో 6 సంవత్సరాలు అతడు తిర్సాలో ఏలెను. 6 సంవత్సరాలు ఏమో తిర్సా అనే పట్టణం రాజధానిలో ఏలేడంట. తర్వాత 24వ వచనం, అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షోమ్రోను అని పేరు పెట్టాను. షోమ్రోను అని పేరు పెట్టి ఒక కొండను కొని కొండ మీద పట్టణం కట్టించి ఆ పట్టణానికి షోమ్రోను పేరు పెట్టి ఆనాటి నుండి తిర్సాను రాజధానిగా తీసేసి షోమ్రోను రాజధానిగా చేసి ఆ కొండ మీద ప్రకారం నగర కట్టించుకొని రాజుగారు షోమ్రోనుకు వచ్చేసాడు. ఇప్పుడు రాజధాని మారిపోయింది అనమాట. 25 ఒమ్రీ చేష్టాలు చూడండి. ఒమ్రీ ఏం చేశాడు? ఇప్పుడు 25వ వచనం, ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, ఏ తనం? ఒక్కరు కూడా మంచివాళ్ళు లేరు. ఇదేందో మరి దారుణంగా ఉన్నారు మనకంటే. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించెను. దుర్మార్గం. ఒమ్రీ తన పూర్వీకులందరికంటే దుర్మార్గంగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెనో. యెరోబాము ఎట్ట కోపం పుట్టించాడో ఇతడు కూడా సేమ్ దానినే అనుసరించి ప్రవర్తించి మరి దేవునికి ఒమ్రీ కూడా కోపం పుట్టించాడు దేవునికి. ఒమ్రీ చేసిన ఇతర కార్యాల గురించి, అతడు అగుపరిచిన బలాన్ని గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాయబడింది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగినట్లు దేవుడు బోధిస్తూ ఉండగా వాక్యానుసారంగా బ్రతకాలని ఎవరు తీర్మానం చేసుకుంటారో వారికి దేవుడు తోడై తన బలమునిచ్చి వాక్యపు లోతుల్లో స్థిరపరిచి నీతిగల మార్గాలలో నడిపించునుగాక. సార్ మీరు ఈ స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు మెంటల్ తెప్పిస్తున్నారు సార్ మీరు. టిమ్రీ, బుమ్రీ, ఒమ్రీ, ఇందాకేదో ఒక పేరు చదివారు, తిబ్ని. ఎందుకు సార్ మాకు ఎన్నే? ఆదాము అబ్రాం చెప్తే పోలా అని అనుకుంటున్నారు కదా. లేదు, మీకు వివరంగా అన్ని విషయాలు చెప్తాను, మీకు అర్థమయ్యేది చెప్తాను, మీ మొఖాలు మారిపోతే ఆపేస్తా అంతే. మొత్తం మీద మనం ఇప్పుడు ఒమ్రీ దగ్గర ఉన్నాం. ఈరోజు మన పాఠం ఒమ్రీ. బిడ్డలారా, ఒమ్రీ గురించి టకటకటక గుర్తు చేస్తాను. ఒమ్రీ అనే పేరుకి అర్థం రాసుకోండి. మా ఎన్నో నంబర్ అంటే టీవీ నంబర్ 1 బిడ్డ. మా ఒమ్రీ అనే పేరుకి అర్థం రాసుకోండి బిడ్డలారా. అక్కడ ఉంటుంది చూడండి. ఒమ్రీ అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా కనుపాప, యెహోవా దాసుడు. 2 అర్థాలు వస్తాయి. యెహోవా కనుపాప, యెహోవా దాసుడు, పేరు గొప్ప. ఇంకో అర్థం కూడా ఉంది, పిడికెడు.
పిడికెడు లేదా శేషం, మిగిలింది అని అర్థం. పిడికెడు, శేషం. లేదా ఇంకో అర్థం కూడా ఉంది, దీర్ఘాయుష్మంతుడు. పిడికెడు, శేషం అనేది మాత్రం హిబ్రీ భాషలో అర్థం. యెహోవా కనుపాప, యెహోవా దాసుడు అనేది గ్రీకు భాషలో అర్థం. దీర్ఘాయుష్మంతుడు కూడా గ్రీకు భాష. ఇంకా ఎన్ని మీకు అర్థం లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి ఇన్ని అర్థాలు వస్తాయి ఒమ్మిరి అనే పేరుకి. మీరేమో నవ్వుతున్నారు ఒమ్మిరి అంటే, అర్థం చూడండి, యెహోవా కనుపాప. చూసా? అందుకని ఇక మీదట మన బిడ్డలు కూడా ఒమ్మిరి అని పేరు పెడతాం. ఒమ్మిరి అని పేరు పెట్టామనుకో, స్కూల్లో టీచర్లు మిమ్మల్ని దంతే, మీరు వచ్చి నా మీద కళ్ళు ఎర్ర చేసి, ఏమరా పాస్టర్ ఏం పేరు పెట్టావు మా బిడ్డకి, ఒమ్మిరి అందరు నవ్వుకుంటున్నారు. మీరు నవ్వుకుంటారు, అర్థం ఏముందాడా? యెహోవా దాసుడు, యెహోవా కనుపాప, మంచి పేరు. బిడ్డలరా, ఆ నంబర్ 2 పెట్టమా. ఈ ఒమ్రి జిమ్రి చనిపోయిన తర్వాత ఇతను రాజుగా చేశారు దేశంలో. ఇతను 12 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు. రెండోది రాసుకోండి, ఒమ్రి సుమారు 12 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 885 నుంచి 874 దాకా. ఇది మీకు గుర్తుండాలంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు 800 సంవత్సరాల క్రితం ఈయన పరిపాలించాడు అనమాట. క్రీస్తుకు పూర్వం 885 నుంచి 74 దాకా 12 సంవత్సరాలు ఒమ్రి పరిపాలించాడు, ఒమ్రి రాజు. తర్వాత నంబర్ 3, తర్వాత మీరు లైవ్లో చూసి రాసుకోండి పెట్టారా, టక చెక్కండి టక. మూడోది, ఒమ్రితో పాటు సహపాలకునిగా తిబ్ని అనే వ్యక్తి కూడా పరిపాలించాడు. ఇతనితో పాటు తిబ్ని అనే రాజు కూడా పరిపాలించాడు సుమారు 5 సంవత్సరాలు, 85 నుంచి 80 దాకా. క్రీస్తుకు పూర్వం 885 నుంచి 880 దాకా. సార్ ఈనాడన్నాడు తిబ్ని అంటే, ఇందాక మనం చదివాం, ఎప్పుడైతే జిమ్రి చనిపోయాడో ఆత్మహత్య చేసుకొని, వెంటనే దేశంలో ఉన్న ప్రజలందరూ రెండు జట్లు విడిపోయారు, 2 భాగాలు అయిపోయారు. ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం అంతా 2 భాగాలు అయిపోయింది. మాకు ఒమ్రి రాజు వద్దు అని కొంతమంది లేచారు. వీళ్ళందరూ ఏం చేశారంటే తిబ్ని అనే వ్యక్తిని రాజుగా చేసుకున్నారు. ఏందిరా స్వామి నువ్వు మమ్మల్ని ఈరోజు తిబ్ని, ఒమ్రి, ఇక మమ్మల్ని సమాధానం ఉండనివా? బైబిల్లో పేర్లే చెప్తున్నాను నేను. తిబ్ని అనే ఒక వ్యక్తిని రాజుగా చేసుకున్నారు ఒక టీం వాళ్ళు, ఒక గ్రూప్ వాళ్ళు. ఇంకో గ్రూప్ వాళ్ళు ఏమో ఒమ్రిని రాజుగా చేసుకున్నారు. బిడ్డలారా, ఈ విధంగా ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యంలో 5 సంవత్సరాల పాటు 2 రాజులు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళిద్దరికి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరగలేదు కానీ వ్యతిరేకం పెరుగుతూ ఉంది, విరోధం పెరుగుతూ ఉంది. ఒకరొకరు యుద్ధం దాకా వస్తున్నారు, ఆగిపోతున్నారు, రాజ్యాన్ని సమకూర్చుకుంటున్నారు, ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు, సైనికులు సమకూర్చుకుంటున్నారు. ఉంటే ఒకే రాజు ఉండాలి. ఏందిరా వాడెప్పుడు చంపేద్దామని తిబిని, వాడినెప్పుడు చంపేద్దామని ఒమ్రి. ఇలా 5 సంవత్సరాలు కలిసి పరిపాలన చేసే సహపాలకులుగా ఆ 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు యుద్ధం వచ్చింది. యుద్ధం స్టార్ట్ అయింది. ఒమ్రి పక్షపు వారు తిబ్ని పక్షపు వారిని ఓడించారు. ఆయన తిబ్ని చంపబడ్డాడు. అప్పుడు దేశమంతా కూడా ఎవరి చేతుల్లోకి వచ్చింది? ఒమ్రి చేతుల్లోకి వచ్చింది. ఒమ్రితో పాటు సహపాలకునిగా తిబ్ని కూడా పరిపాలించాడు. అది 5 సంవత్సరాలు పరిపాలించాడు. బిడ్డలారా, 880లో అనగా 6 సంవత్సరాల తర్వాత మరి రాజ్యమంతా ఒమ్రి చేతుల్లోకి వచ్చేసింది. అప్పుడు మిగిలిన 6 సంవత్సరాలు ఒమ్రి రాజుగా పరిపాలించాడు. ఈ మొదటి 6 సంవత్సరాలు ఏమో తిర్సాలో పరిపాలించి, ఈ తిబ్ని చంపిన తర్వాత ఒక కొండను చూశాడంట సమరయ పట్టణంలో. షెమెరు అనే వ్యక్తికి సంబంధించిన ఒక కొండను చూసి, ఈ కొండను కొనుక్కొని కొండ మీద నేను పట్టణం కట్టిస్తానని ఆ కొండ కొని, ఆ కొండ మీద పెద్ద పట్టణం కట్టించి, పట్టణం చుట్టూ ప్రాకారం కట్టించి, తిర్సా నుండి రాజధానిని షోమ్రోనుకి మార్చి తాను కూడా వచ్చి షోమ్రోన్లో కాపురం ఉండటం స్టార్ట్ చేశాడు. బిడ్డలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలు ఉత్తర రాజ్యంలో మొట్టమొదటి రాజధాని తిర్సా. అక్కడ నుండి 2వ రాజధానిగా మార్చబడింది షోమ్రోను. ఇక ఇక్కడి నుంచి షోమ్రోనే రాజధాని కొనసాగద్ది. ఇక మనం ఇక నుంచి ఏ రాజు గురించి విన్నా షోమ్రోను పదం వినబడుతుంటుంది. ఈ విధంగా రాజధానిని మొట్టమొదటిగా కట్టి మార్చింది ఒమ్రి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ దాకా మీకు అర్థమైందిలే. తర్వాత 4వ నంబర్ పెట్టమా. ఈ ఒమ్రి పరిపాలన కాలంలోనే జిమ్రి చంపబడ్డాడు, తిబ్ని కూడా చంపబడ్డాడు. ఈ ఒమ్రి పరిపాలన కాలంలోనే జిమ్రి చంపబడ్డాడు, తిబ్ని, ఈ ఇద్దరు కూడా చంపబడ్డారు అనమాట. నెక్స్ట్ తర్వాత 5వది మీకు టకటక చెప్పేసి వెళ్ళిపోతా బిడ్డారా, వివరిస్తా వెళ్ళిపోతాను. 5వ నంబర్ చూడమా. 5వ నంబర్ అలా మనం చదివింది. కొండను కొని, ఎవరో ఈ ఒమ్రి రాజు కొండను కొని ఆ కొండపై షోమ్రోను పట్టణం కట్టించి తిర్సా నుండి షోమ్రోనికి రాజధానిని మార్చాడు. అసలు రాజధాని ఫస్ట్ మార్చింది ఈ ఒమ్రినే. ఇది కూడా మీకు అర్థమైపోయింది. 6వ సంగతి నెక్స్ట్ పెట్టుమా. 6వది ఏంది? ఒమ్రి. ఇతను కూడా సేమ్ తన పితరుడైన యెరోబాము లాగే
విగ్రహారాధన అనుసరించి, బొమ్మలను అనుసరించి విగ్రహాలు పెట్టుకొని తాను చేసిన విగ్రహారాధన, తాను చేసిన పాపం తానే కాదు, ఆ ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యం అంతా కూడా యెహోవా దేవుణ్ణి కాకుండా విగ్రహాలనే అనుసరించాలని రూల్ పెట్టి, ప్రార్థన చేస్తే వాళ్ళని చంపి, ప్రవక్తలు చంపి, దేశమంతటిని విగ్రహాలకు ఆలవాలయంగా మార్చేసిన వారిలో ఇతను కూడా ఒకడు. అందుచేత యెహోవాకు ఇతను కోపం పుట్టించాడు. ఒమ్రీ కూడా యెహోవా దేవునికి కోపం పుట్టించిన దుష్టుడైన రాజుగా మిగిలిపోయాడు. బిడ్డ, ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు. ఏందో అసలు ఈ పరిస్థితులే బాగలేవు వాళ్ళవి. తర్వాత అంతేనా? రైట్, అంతే. ఆ తర్వాత ఇతను మరి ఒమ్రీ ఆ విధంగా దేవుని బాధ పెట్టి కొంతకాలానికి సహజ మరణం, ఎవరు చంపలేదు, ఇతను చనిపోయాడు. మొత్తం మీద 12 సంవత్సరాలు రాజుగా పరిపాలించి ఇతను చనిపోయాడు. ఆ తర్వాత ఇతను కుమారుడైనటువంటి బిడ్డలారా ఎవరు? ఒమ్రీ కుమారుడైన అహాబు నెక్స్ట్ రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ అహాబు గురించి వచ్చే వారం మనం దేవుని చిత్తం అయితే తర్వాత వారాల్లో మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, ఇప్పుడు అయితే మనం ఇంతదాకా చెప్పారు కదా పాస్టర్ గారు, మరి ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి ఈ వాక్యంలో నుంచి? ఒమ్రీ చరిత్ర మాకు అర్థమైపోయింది, జిమ్రీ అర్థమైంది, మరి యెరోబాము అర్థమైంది. అందరూ ఒకటే, వస్తారు, విగ్రహారాధన చేస్తారు, దేవుడు కోపం పుట్టిస్తారు, వాడు చీని బోడస్తాడు, వాడు బోడస్తాడు, పోయాడు. జిమ్రీ విషయంలో ఆత్మహత్య చేసుకున్నా కూడా పరలోకానికే పోతారు, కానీ చేసుకోకూడదు అని తెలిసిందయ్యా. మరి ఒమ్రీ గురించి ఏమి నేర్చుకోవాలి పాస్టర్ గారు? ఏం నేర్చుకోవాలి? ఏం తీసుకొచ్చావు మాకు ఈరోజు అంటే, బిడ్డలారా, ఆ వచనం చదివిన తర్వాత మీకు చెప్తా. ఈ ఒమ్రీ ఎప్పుడైతే సైన్యంలో ఉన్నప్పుడే రాజుగా అభిషేకించారో, ఈ ఒమ్రీ మనసులో వచ్చిన మొట్టమొదటి ఆలోచన తెలుసా? నేను రాజుగా ఉండాలంటే ఇంకొకడు ఇప్పుడు రాజుగా ఉండటానికి వీలు లేదు. నేను వెంటనే ఏం చేయాలంటే జిమ్రీని చంపేయాల. ఇప్పుడు ప్రస్తుతంగా అక్కడ వాడు జిమ్రీ రాజు అయి ఉన్నాడు, ఇక్కడ నన్ను వీళ్ళు రాజుగా చేశారు. ఇద్దరు ఉండకూడదు, ఒకటే ఉండాలి. నాకు వ్యతిరేకంగా లేచిన జిమ్రీని నేను చంపాలని వెంటనే సైన్యాన్ని తీసుకొని తిర్సాకు బయలుదేరి తిర్సాను ముట్టడి వేశాడు. అతనే భయపడిపోయి అతను ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఇప్పుడు ఒక్క రాజు అయ్యాడు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ భక్తి చేస్తున్నప్పుడు ఈ భక్తి జీవితంలో దేవునికి ఇష్టము లేని ఒక పాపం మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర పొడజొప్పద్ది. బాగా వినండి. ఇప్పుడు మన సబ్జెక్ట్కి పాయింట్కి వస్తున్నాం. ఈరోజు ఒమ్రీ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలన్న విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒమ్రీ తనకు వ్యతిరేకంగా ఉన్నవాడిని బతకనివ్వకూడదు, తనకు కీడు చేసేవాడిని బతకనివ్వకూడదు, రాజ్యాన్ని తన చేతుల్లోంచి లాక్కుని ఇంకొక రాజు బతకూడదని వెంటనే వెళ్ళి ముట్టడి వేసి చంపేశాడు అతనే. సేమ్ క్రైస్తవులైన నీవు నేను, దేవుని బిడ్డలైన నీవు నేను కూడా పరలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే పాపపు బీజం నీ జీవితంలో ఏది పడినా వెంటనే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపం ఉన్న చోటును ముట్టడించి ఆ పాపాన్ని దేవుని సహాయంతో చంపి నువ్వు దేవుని శక్తిని, అభిషేకాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. నేనుండేది మీకు అర్థం చెప్పడానికి. ఉదాహరణకి, క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళనివ్వకుండా మనల్ని ఆటంకపరిచే ఏ పాపానైనా ముట్టడించాలా, ముట్టడి వేయాలా. ముట్టడి వేయటం అంటే అర్థం ఏంటంటే, ముందు ముట్టడి వేయడం చెప్తా. ముట్టడి వేయడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము నెల్లూరుని జయించాలనుకున్నాం అనుకోండి, నెల్లూరుని జయించాలి అనుకున్నాం అనుకోండి, ఈ నెల్లూరు అవుట్స్కట్స్లో, నెల్లూరు ఊరు బయట సైన్యాన్ని మోహరిస్తాం. చుట్టూ ఏం మోహరిస్తాం? వెలసను ఏం మోహరిస్తాం? సైన్యాన్ని మోహరిస్తాం. మన సైన్యం మొత్తం చుట్టూ. ఊర్లో నుంచి ఒకడు బయటికి పోలేడు, బయటోడు ఊర్లోకి రాలేడు. ఇప్పుడు ఊర్లోకి ఎవరు రానికపోతే నీళ్ళెట, ఆహారం ఎట? ఇప్పుడు ఉదయాన్నే మనం కూరగాయలు కొనుక్కుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తాయి కూరగాయలు? నెల్లూరులో పండించుకుంటాం ఒక మనమా? కాదు. టమాటాలు వచ్చేది ఒక ఊరు నుంచి, ఆనియన్ వచ్చేది ఒక ఊరు నుంచి. ఇక అన్ని సరుకులన్నీ లారీలో వస్తూ ఉంటాయి కదా. బయట రాష్ట్రాల నుంచి వస్తేనే మన ఇక్కడ అమ్ముతున్నారు. మనం కానీ ముట్టడే వేసి చుట్టూ రౌండ్ వేసి ఎవరిని లోపలికి రానికుండా బయట చేసామనుకో, 3 రోజులకి ప్లేట్లు పట్టుకుంటారు అందరు. ఇక్కడ అమ్మ మీ ఇంట్లో బియ్యం ఉంటే ఇండమ్మా, అయ్యా కారం అయ్యా, పసుపు అయ్యా, పచ్చిమిరపకాయలు ఉన్నాయా, అయిపోయినాక మా ఇంట్లో కూడా ఏంది శత్రువు బాంటలేదంట బయటికి. ఇలా కొన్ని రోజుల పాటు ముట్టడి వేస్తే ఊరిలో ఉన్న ఆహారం అంతా అయిపోయినప్పుడు ఆకలి దెబ్బకి తట్టుకోలేక వీళ్ళకై వీళ్ళే వచ్చి లొంగిపోతారన్నమాట. వాళ్ళకి, ఎవరికి? చుట్టుకున్న వాళ్ళకి, ముట్టడి వేసిన వాళ్ళకి. ఒమ్రీ ఏం చేశాడు? తిర్సాను ముట్టడి వేశాడు. ఇంక బయటికి రారు, లోపలికి వారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? జిమ్రీని చంపాలి, వ్యతిరేకం ఉన్న జిమ్రీని చంపాలి. అక్క, చెల్లిలా, అమ్మా,
నీ ఆత్మీయ జీవితానికి శత్రువుగా నీ జీవితంలోకి ఏ పాపం ప్రవేశిస్తుందో వెంటనే అలర్ట్ అయిపోయేసి మనం త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి నీ మీదకి దాడికి వచ్చినటువంటి ఆ శత్రును ముట్టడి వేయాల. ఉదాహరణకి ఇస్రాయేల్ పాస్టర్ జీవితంలోకి సినిమా చోటు చేసుకుని కొత్త సినిమా వచ్చి చేరిందనమాట. సినిమా పిచ్చి కాబట్టి అప్పుడు నాకు చెప్తాను, నన్ను తీసుకుంటున్నా. కొత్త సినిమా వచ్చింది, నాకు సినిమా పిచ్చి ఒకప్పుడు, ఇప్పుడు లేదులే. అయినా అప్పుడప్పుడు నేను చిన్నగా ఎవరు చూడట్లేదులే అని నవ్వుతున్నాడు జ్యోతిరాజు. ఎవరు చూడట్లేదులే అని ఫోన్లో కొత్త సినిమా చూసేసాను నేను. ఇప్పుడు నా జీవితాన్ని ఏది దాడి చేసింది? నా శత్రువు ఎవరు? ఇప్పుడు సినిమా. సాతాను గాడు సినిమా ద్వారా నన్ను టార్గెట్ చేశాడు. ఇప్పుడు వెంటనే నేనేం చేయాలి తెలుసా? ఆడేం వాక్యం చేద్దాం, ఇది కాదు, ఇవన్నీ పక్కన పెట్టి పరిగెత్తుకుంటా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాని నేను ఎలా జయించాలి, ఇక మీదట మరలా నేను చూడకూడదు ప్రభువా అని ఏం చేయాలంటే సినిమాని నేను ముట్టడించాలా. అంటే ముట్టడించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్ని రకాలుగా నా దగ్గరికి సినిమా వస్తుందో ఆ దారులన్నీ నేను మూసేయాలా. అంటే నేను ఫోన్ ఎక్కువసేపు వాడకూడదు, యూట్యూబ్లో ఎక్కువసేపు ఉండకూడదు, బయటకు వచ్చేయాలా, ఫేస్బుక్లో ఎక్కువసేపు ఉండకూడదు. ఏం చేయాలి? ఎక్కడెక్కడ నా మీద సినిమా దాడి చేస్తుందో అక్కడక్కడ నేను గట్టిగా నిర్ణయం తీసుకోవాలా. నేను తీసుకున్నంత మాత్రం నేను నిలబడలేనులే, అందుకని నేను ప్రభు దగ్గరికి వెళ్ళి సహాయం అడగాల. అయ్యా ఈ ఫోన్ మీద నాకు చేయం కలగట్లేదు అయ్యా, తండ్రి కొత్త సినిమా అయిపోయింది నాయన, ఏం చేద్దాం, పడిపోయింది తండ్రి, ఎవరికి తెలియకుండా బుక్ చేసుకున్నా. జస్ట్ సెకండ్ షోకి టోపీ పెట్టుకొని మాస్క్ ఒకటి వేసుకొని దుప్పటి కప్పుకొని పోయి వచ్చాను ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా. అలా పాస్టర్ సినిమాలు బాగుంటే ఇన్ని కష్టాలు పడాలా? ఏమో నాకు తెలీదు, పడతారేమో. మీరంటే ధైర్యంగా పోతారులే, మాలాంటి ఎడపోవాలా? ప్రభువా నా వల్ల కావట్లేదు ప్రభువా, కానీ దీని మీద నాకు జయం కలగాల అని ఏం చేయాలంటే ఏ పాపం మన మీద దాడి చేసిందో దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఇంకెప్పుడు చేయకుండానట్టు నాకు సహాయం చేయ ప్రభు అని కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకొని దీని నుంచి విడిపించయ్యా అని గోజాడాలి దేవుడి దగ్గర. దీని అంతటిని ఏమంటారంటే ముట్టడి వేయటం. నీ మీదకి వచ్చిన పాపాన్ని గురించి వెంటనే రియాక్ట్ అయిపోవడం, వెంటనే శ్రద్ధ తీసుకొని దీని నుంచి విడుదల కావాలి ప్రభు నాకని గొప్ప తీర్మానంతో సహాయం కొరకు దేవుని దగ్గరికి వెళితే నీ ఆసక్తిని, నీ కన్నిటిని చూసిన దేవుడు మరలా సినిమా జోలికి వెళ్లకుండా నీకు శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక మాట రాసుకోబెట్ట, నీ అంతట నీవుగా పాపాన్ని జయించలేవు. ఆంధ్రయ్య, నీ అంతట నీవుగా పాపాన్ని జయించలేవు. ఏమన్నా మనంతట మనంగా ఎవరన్నా దమ్మునులు ఉంటే చేతుల పైకి నాకు చూపించండి ఒకసారి. నేను ఏ పాపం కూడా నాలో లేకుండా నా అంతటి నేనుగా పవిత్రంగా అరన్నా నువ్వేమన్నా ఉంటావా? అరన్నా ఏందని ఎంత ఘోరంగా చెప్తున్నానువా? అవును, దేవుని దగ్గర నుంచి కృప దొరకకపోతే ఏ పాపంలో కూడా పడకుండా పరిశుద్ధంగా బ్రతకటం ఒక మనిషికి సాధ్యము కాదు. నీతిమంతులు లేడు, వాక్యమన్నా చెప్పండి, నీతిమంతులు లేడు. అదేంది అది? నీతిమంతులు మనమంతా నీతిమంతులం కాదా? మనం ఎలా నీతిమంతులు అయ్యాం? యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి నీతిమంతులు అయ్యాం. యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి నీతిమంతులు అయ్యాం. క్రియల మూలంగా గట్టిగా నిలబడే నీతిమంతులు కాలా. నీ సంగతి సైతం కూడా బాగా తెలుసు. నేను ఎక్కడ కొడితే నువ్వు పడిపోతావు తెలుసు బిడ్డ. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చచ్చిపోయిందాక నిన్ను ముఠా మేస్త్రి వదలడు, ఇశ్రాయేల్ పాస్టర్ని కూడా వదలడు, ఎవరిని వదలడు వాడు. అంతే. వాడి ధ్యేయం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చొని ఎవరిని పరలోకం పోనీకూడదు. ఇక్కడ కూర్చున్న నీవు నేను పరలోకం బాగూడదు అనుకుంటే వాడు 1-2 సార్లు సినిమా చూపించేంత మాత్రాన మనల్ని ఆపలేడు పరలోకాలు పోనీకుండా. నువ్వు చచ్చిపోయేదాకా నువ్వు సినిమాలు చూస్తానే ఉండాలా, అది వాడి ప్లాను. అందుకోసం వాడు రోజు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నిన్ను వాక్యం దగ్గర రానికుండా చేయాలా, చచ్చిపోయిందాకా. ఆదివారం మందిరం దూరం చేసేయాలా, నీలో పరిశుద్ధత బీజం కూడా ఉండనీయకూడదు, నేను లోకానికి అటాచ్ చేసేయాలి, సాతాను కోరికలతో శరీర ఇచ్చలతో నింపబడిపోవాలి, దేవుడు అంటే నీకు విసుగు రావాలి. వాడి ప్రాజెక్ట్ చాలా పెద్దది బిడ్డ. ఒక్క సినిమా చూసిందాక నీకేం కాదు, నీకు జీవితాంతో సినిమాల మీద పిచ్చు చేయాలా. దేవుడు అంటే బోరు చేయాలా.
యేసయ్య అంటే బోరు, సంఘం అంటే బోరు, ఆదివారం అంటే బోరు, సినిమాలు లోకం అంటే ఇంట్రెస్ట్. అది వాడు సాధించాలంటే 1-2 రోజులతో కాదు, సంవత్సరంతో కాదు. నీ జీవితాన్ని వాడు చేతిలో తీసుకొని ఒక్కొక్కటి అలవాటు చేసి లాస్ట్కి వాడు సాధించేది ఏంటంటే నీకు దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు, సంఘం అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు, అసలు మందిరం అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు, దేవుడు అంటే పడకుండా కూడా చేస్తాడు పూర్తిగా. ఎప్పుడైతే నీకు దేవుడంటే పడకుండా అయిపోద్దో అప్పుడు పోతావు నరకానికి నువ్వంతే. నీకు యేసయ్య మీద ప్రేమ ఉన్నంత కాలం వాడు నిన్ను కదిలించను కూడా కదిలించలేడు. ఇంకా పచ్చిగా చెప్తుండా, నీకు యేసయ్య మీద ఇంకా నీకు ఇష్టం చచ్చిపోకుండా, నీకు దేవుడి మీద ఇష్టం చావలా, నా దేవుడు నా ప్రాణం, నా దేవుడు, అమ్మో నా దేవుడు అంటున్నావు నువ్వు, అయినా సినిమాలు చూస్తున్నావు, జయించలేకపోతున్నావు. నీకు జయించాలని ఆశ ఉంది, నీ వల్ల కావట్లా, సీరియల్ నీ వల్ల కావట్లా, ఏదో ఒక్కొక్కటి నాకు సినిమా కాబట్టి చెప్పానులేమా, మీకు తెలుసు, మీకు దేవుడు అంటే సత్యాంత ప్రేమ, మందిరం అంటే ప్రేమ, సేవకులు అంటే ప్రేమ, కానీ ఒక్కటి జయించలేకపోతున్నారు. సైతాన్ గారి టార్గెట్ ఏంటంటే నిన్ను పూర్తిగా పక్క లాగేసేయాలా. దేవుడు అంటే ఇష్టం ఉండకూడదు, సంఘం అంటే ఇష్టం ఉండకూడదు, సేవకుడు అంటే ఇష్టం ఉండకూడదు, అసలు దేవుడు అంటేనే ఇష్టం ఉండకూడదు. ఆ స్థాయికి నేను తీసుకోపోతే అప్పుడు నరకానికి పోతావు నువ్వు. అంతేగాని దేవుణ్ణి ప్రేమించి, ప్రభువుని ప్రేమించి, క్రీస్తుని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సేవకులను ప్రేమించి, ఆయన అంటే ఇష్టం ఉండేవాళ్ళు పొరపాటును కూడా నరకానికి పోరు. ఎందుకో తెలుసా? నాకు చదివాం కదా, ఏంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఏంటది? దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించానో కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాని విశ్వాసం ఉంచే ప్రతివాడు నశించిపోకుండా నిత్యజీవం పొందాలనే మనకు దేవుడు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి మనందరం బాప్తిసం తీసుకున్నాం, మనందరం కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, బలలో చేతులు వేస్తున్నాం, కన్నీళ్ళు విడుస్తున్నాం, నన్ను క్షమించు ప్రభుని అప్పుడు అడుగుతున్నాం, అన్నీ క్షమించబడిపోతున్నాయి, నీ మీద ఏ పాపం నిలిచినట్లేదు. సైతాన్ గారి బాధ అంతా ఏంటంటే నిన్ను పూర్తిగా దేవునికి విరుద్ధం చేయాలని వాడు ప్లానింగ్, నిన్ను పూర్తిగా సంఘాన్ని దూరం చేయాలని వాడు ప్లానింగ్. నిన్ను టార్గెట్ చేసిన దేనికంటే పాపపు ఊబిలోనే ఇరుక్కుపోయి దేవుడు అంటే అసహ్యం కలిగేటట్టు చేయాలి. ఎప్పుడైతే వాడు దాన్ని సాధిస్తాడో అప్పుడే ఒక క్రైస్తవుడు నరకానికి పోతాడు తప్ప చిన్న చిన్న బలహీనతల్లో పడి ఉన్నందుకు ఆ కారణాలను బట్టి దేవుడు మన నరకానికి పంపించడు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, బిడ్డ, నరకం నువ్వు అనుకున్నంత, నేను అనుకున్నంత ఈజీగా ఉండదు. ఒక్క 2 నిమిషాలు గ్యాస్ మీద చేయి పెట్టు. దేవుడు 2 నిమిషాలు గ్యాస్ మీద చేయి పెడితే అందంగా తయారవుద్దా? ఎముకలు కనపడతాయి, లోపల మొత్తం ఎముకలు వస్తాయి, లాగితే ఊడిపోదు శరీరం అంతే. చిన్న భూమి మీద దేవుడు పెట్టిన చిన్న మూలకాలతో తయారు చేసిన గ్యాస్ ఆ మంటకే ఊడిపోతే అగ్ని గంధకములతో మండు గుండమని రాయబడింది బైబిల్లో. ఆ భయంకరమైన నరకంలోకి తాను ప్రేమించి కొనుక్కున్న నిన్ను నన్ను పంపించడక్క దేవుడు పంపించడు. చాలా ప్రేమగల దేవుడు ఆయన. అట్లాగని మిమ్మల్ని నేను పాపంలో నిలుచుండమని నేను మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. తెలిసి కొందరు, తెలియక కొందరు, కుడి ఎడమలు ఎరగని స్థితిలో కొందరు పడి ఉన్నారు. మీ అందరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున బిడ్డ, తెలిసి జరిగిందో తెలియక జరిగింది, కానీ ఇప్పటికైనా నువ్వేం చేయాలి తెలుసా? నిన్ను ఏ పాపం పట్టి దేవుడు దూరం చేస్తుందో ఈ రోజు నుంచి నీ టార్గెట్ ఆ పాపం మీద పెట్టాలి యేసు నామములో. అంటే ఏం చేయాలి? దానికి ఎలా దూరంగా వెళ్ళిపోవాలి, దాన్ని ఎలా తప్పించుకోవాలి, దాన్ని ఎలా నేను కంట్రోల్ చేయాలి. నా వల్ల కాదు, దేవుని సహాయం అడగదాం, వెళ్ళి ప్రభు దగ్గర కూర్చుందాం, ప్రార్థన చేద్దాం, కన్నీళ్ళు విడద్దాం. నాయనా 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రభువా, బాప్తిసం తీసుకొని 7 సంవత్సరాలు అయింది, అయినా నేను సినిమాలు మానలేకపోతే నీ ఫోన్ వల్ల నా వల్ల ఆ ఏడు పెట్టొచ్చు తెలుసా నీకు? దేవుడి దగ్గర కూర్చుంటే కళ్ళల్లో కన్నీళ్ళు కారిపోతూ ఉంటే దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? బిడ్డ, నిజంగా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందా? పరిశుద్ధత కోసం ఎంత తహతలాడుతున్నావా? నిలబడాలని ఆశగా నిలబడలేకపోతున్నావా? నాకు ఇదే కావాలా? బిడ్డలారా, ఎవరైతే ఇలా తమ తగ్గించుకొని కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడి దేవుడి దగ్గర అడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో ఒక రోజు వస్తుంది బిడ్డ, ఒక రోజు వస్తుంది. ఆ రోజు పరలోకంలో నుంచి ఒక అగ్ని అభిషేకం దిగద్ది నీ మీదకి యేసు నామములో. ఆ రోజు నుంచి ఫోను పట్టుకుందామన్న ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాలు చూస్తే వాంతి వస్తుంది, నీ అంత పరిశుద్ధంగా బతికేవాడు ఇంకొక లేకుండా చేస్తాడు యేసు నామములో. నమ్మరా 12వ కీర్తన 5వ వచ్చింది, 12వ కీర్తన 5వ వచనం. ఆ మాట అక్కడ చదివించే బైబిల్ ముత్తుకూరులో కూడా 12వ కీర్తన 5వ వచనం ఏముందమ్మా? రక్షణను కోరుకుని వారికి. తీసారా? 12వ కీర్తనల గ్రంథం
అటు కాదు కూతురు, ఆ మాట చదవాల్సిన చదువుతా చూడు. రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్క, నా బాధ అర్థమైంది సుసన్నమ్మ? నా బాధ అర్థమైందా? ముట్టడి వేయాలి పాపాన్ని. జిమ్రీని ముట్టడి వేసినట్లుగా, జిమ్రీ బ్రతుకున్నంత కాలం సింహాసనం నా చేతికి రాదు. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. వాడిని చంపిన దాకా వదలనని ఒమ్రీ ఏ విధంగా అయితే సైన్యాన్ని తీసుకొచ్చి తిర్సాను ముట్టడించి జిమ్రీని లేపేశాడో, ఒక క్రైస్తవుడా, క్రైస్తవురాలా, యేసయ్య పాదాలు పట్టుకొని నీ మీద ఆధిపత్యం చలాయిస్తున్న నీ బలహీనత అనే పాపాన్ని ముట్టడించుదువుగాక యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏం చెప్తుంటారంటే, అయ్యా అన్న పలానా అన్న ఉన్నాడు కదా, అసలు అన్న ఆడవాళ్ళ వైపే చూడరు సార్, అసలు ఆడవాళ్ళ వైపే చూడడు, అసలు రోడ్లు పోయేటప్పుడు చూడడం, వచ్చేటప్పుడు అసలు ఏందో అన్న, అసలు ఆ బలహీనతే లేదు సార్, అసలు ఆ పిచ్చే లేదు సార్, ఆ విషయంలో మాత్రం ముత్యం సార్ అన్న. నోరు ముయ్యమ్మ నువ్వా. ముత్యమైంది ఆయన సొంత శక్తి వల్ల కాదు, దేవుడు ఆ తలాంతిని ఆ వ్యక్తికి ఇచ్చాడు కాబట్టి స్త్రీల వైపు ఆయన చూడట్లా. అంటే చూసేవాళ్ళందరూ దరిద్రులను కాదు దాని అర్థం. సార్ నాకు ఏంది ఈ మధ్య ఎక్కువ కోరికలు వచ్చేస్తా, ఆలోచన వచ్చేది, అబ్బా ఏడవబాకు, ముఠా మేస్తే బృందం వల్ల జరిగేది, టెన్షన్ పడబాకు నువ్వు. ఇప్పుడు ఇట్లా నిన్ను ఏదైతే బలవంతంగా ఏడిపిస్తుందో, నిన్ను ఏదైతే అమ్మా నేను తెలుగుగా మాట్లాడుతుంది, మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. ఏ పాపం అయితే మిమ్మల్ని దేవునిలో నుంచి బయటికి లాగాలని చెరపడుతుందో ఆ పాపాన్ని సీరియస్గా తీసుకో బిడ్డ, సీరియస్గా తీసుకో. దాని గురించి నువ్వేం చేయాలంటే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, నన్ను రక్షించు ప్రభువా, నీ రక్షణ కావాలి ప్రభువా అని మొరపెడుతూ ఉంటే నేను రక్షణ కలుగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బలహీనత మీద జయం రావాలంటే రక్షణ కలుగజేయు దేవుడు కావాలి. నీకు నువ్వుగా లోకాన్ని జయించలేవు, నీకు నువ్వుగా తాగుడిని, పాపాన్ని, శాపాన్ని జయించలేవు బిడ్డ. రాసుకో పందిమిది, నీకు నువ్వుగా ఎవడు కూడా పాపాన్ని, లోకాన్ని జయించలేడు. రక్షణ ప్రసాదించు యేసయ్య సహాయం కావాలి మనకి. అందుకే మనం ఏం చేయాలంటే, అసలు ముందు నేను ఏ పాపం చెరపట్టింది, నీ శత్రువు ఎవరు, ఏది నీ బలహీనత, ఏంది నీ బలహీనత, తాగుడా? అయితే తాగుడు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రా దేవుడి దగ్గరికి కూర్చో, అడుగు దేవుణ్ణి, అడుగు, రక్షణ కావాలి ప్రభువా. ఊర్లో ఉండే వాళ్ళంతా నన్ను చూస్తున్నారు ప్రభువా, నేను ఏం చెప్పాలి వాళ్ళకి, దేవుడు పెట్టాలంట తాగుతున్నా అంటున్నారు ప్రభు, నా వల్ల నేను ఏం చేయగలను ప్రభువా, ప్లీజ్ హెల్ప్ మీ, దేవా నాకు సహాయం చేయి, నన్ను విడిపించు ప్రభువా. ఆ చెడు స్నేహాలు తాగే వాళ్ళకి ఈ చెడు స్నేహాలు దూరంగా వెళ్ళిపోవాలా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ముట్టడి వేయాలా. ఏ సందర్భాలు నిన్ను పాపంలోకి లాగుతున్నాయో, ఏ సందర్భాలు నిన్ను లోకం వైపు లాగుతున్నాయో వాళ్ళందరికీ నువ్వు దూరం అయిపోవాలి, నిన్ను నువ్వు దూరం చేసుకోవాలి. వచ్చి సంధిలో కూర్చోవాలి, ప్రార్థన గదిలో కూర్చోవాలి, దేవుడితో కూర్చోవాలి. నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను దీని మీద నాకు జయం రాదు తండ్రి అని ఏడవాలి, ఏడుస్తూ ఉండాలి. అలా ఒక్కరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు విడుస్తూ ఉండగా బిడ్డ నీ టైం వస్తుంది యేసునామములో, నీ టైం వస్తుంది యేసునామములో. అంతే. ఆ రోజు ఆ పాపం అంటే నీకు అసహ్యం కలిగిపోద్ది. ఆ రోజు నుంచి అది మీకు ఇప్పుడు అర్థం కాదు, కొంతమందికి ఆల్రెడీ కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇప్పుడు సలోమక్కలు అంటాళ్ళు, తిమోతనలు అంటాళ్ళు. సరేలే మీరేమని అనుకుంటే నా సంగతి చెప్తా. సినిమాలు పిచ్చి కదా నాకు. ముత్తుకూరులో సేవకు వచ్చిన కొత్తల్లో 2012, 2013లో అప్పుడప్పుడు ఫోన్లో చూసేది, వాక్యం చెప్పేది, సినిమా చూసేది, వాక్యం చెప్పేది, సినిమా సరే ఎవరైనా చెప్తారు ఎట్టా, ఏంది చెప్పుకుంటున్నావు నువ్వు అటు చెప్పవాక సార్, నాకేం ప్రిస్టేజ్లు వద్దు, నేనేం చెప్తున్నానంటే చాలామంది కృంగిపోయినారు ఇక్కడ, నేను చేసేది పాపం, దేవుడు నన్ను క్షమిస్తాడా, ఈ శాపం, ఈ దరిద్రత నా పాపం వల్లే జరిగింది, నేను ఇంక పైకి లేలేను, నా జీవితం వింతే, దేవుడు నాకు హెల్ప్ చేయడు, పరిశుద్ధులకు ఆయన సహాయం చేస్తాడు, అలాంటి పాపులు చేస్తాడా అని మీరు చాలామంది ఇక్కడ కృంగిపోయి ఉన్నారు. అక్క ఎవడు కరెక్ట్గా ఉన్నాడక్క, మరి నువ్వు ఎంతకాలం దేవుళ్ళలోకి వచ్చి నాకు తెలియదు. ఆల్రెడీ కొంతకాలం ప్రభుత్వం నడిచేవాళ్ళు జయించేసి ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు కాబట్టి దేవుడు ఒక జయం ఇచ్చి ఉంటాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏనండి, మిమ్మల్ని మీ మీద ఏమంటారు దాన్ని, ఏ శత్రువు జిమ్రీ, ఏ శత్రువు నీ జీవితంలో జిమ్రీ ఎవరో, నిన్ను ఎవరు చంపాలని చూస్తున్నారు, నిన్ను ఎవరు దేవుని దూరంగా లాగాలని చూస్తున్నారు, ఆ పాపం ఏంటో గుర్తుపట్టి
క్యాజువల్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని, ప్రభువా ఈ పాపం మీద జయం కావాలంటే నువ్వు సహాయం చేయాలి కదా, నాకు సహాయం చేయి, నేనేం చేయాలి, దానికి దూరంగా జరగాలి. ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు ప్రభువా, నన్ను లాగేస్తుంది ప్రభువా, ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, రక్షణ కావాలా, అడుగు, నన్ను అడుగు, నేను నీకు రక్షణ ప్రసాదిస్తా. బిడ్డలారా, టైం చెప్పను కానీ చాలా కాలం నేను దాంతో శోధించబడ్డాను. సమయం చెప్తే సిగ్గుపోద్ది, నేను చెప్పను. చాలా కాలం పాటు అప్పుడు ఇంకా ఒకటి, నాకు పిలుపు లేదు అంటూ ఉండేవాడిని. సేవ చేసేవాడిని, పిలుపు లేదు అంటుండేవాడిని. పాస్టర్ అమ్మవరే, నువ్వు పాస్టర్వా, ఇట్టుంటారా పాస్టర్లు, ఇంకేం సేవ చేస్తారా నువ్వు, ఈ బలహీనత నీకుంటే నోరు మొయ్యి, నాకు సేవ లేదు, నన్ను దేవుడు పిలవల్లా. కాబట్టి నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటా. ఇలా ఎంతో కాలం నా జీవితంలో అపజయాలు బాట పెట్టారా. కానీ నేను ఏం చేసేవాడిని తెలుసా, ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా ఏడ్చేవాడిని, నన్ను ఎందుకు పిలిచావు ప్రభా సేవకు, నువ్వు ఇట్లాంటి దుర్మార్గుని కూడా పిలుచుకుంటావా, అక్కడ వాక్యం చెప్పొచ్చి ఇక్కడ సినిమా చూశాను ప్రభువా, నేనేమి నీకు పనికొస్తాను ప్రభువా, అసలు నన్ను ఎందుకు పిలిచావు, నాకు ఏదన్నా చిన్న పని ఇచ్చి ఉంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, నాకు వద్దు ఈ సేవ, నేను అర్హుని కాదు సేవకి, నేను మంచివాడిని కాదు తండ్రి అని ఏడుస్తూ ఉండేవాడిని. ఎలా జయించాలో తెలియదు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, పిచ్చి లాగుతూ ఉంది, నా వల్ల కాల. కొంతకాలం పాటు ఏడుపు బిడ్డలారా. ఒకరోజు వచ్చింది, ఆ టైం కూడా చెప్పను, ఒకరోజు వచ్చింది, ఎందుకో ఏమో తెలియదు, ఫోన్ పట్టుకో, ఆ సినిమా వైపు వెళ్ళాలంటే, అది చూడాలంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, ఈ వాక్యం చదవాలనిపిస్తుంది, దేవుడితో గడపాలనిపిస్తుంది, అసలు ఆ ధ్యాసే లేకుండా అయిపోయింది. అది నేను సాధించింది కాదు, నా రక్షకుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దాని మీద నాకు దేవుడు మనసు తీసేశాడు, నేను జయించలా, నేనేం తీర్మానాలు చేసి నిలబడి హల్లెలూయా హల్లెలూయా నేనేం చేయలా, నేను ఏడ్చా దేవుడి దగ్గర, నాకొద్దు నాయనా, సినిమాలు చూసేవాడిని నీ సేవకుడికి ఎందుకు వాడుకుంటావయ్యా, అసలు నేను దరిద్రుడినయ్యా, నేనంటే నీకు పనికొస్తాను, అసలు ఇట్లా నా ప్రార్థన అటువంటిది. మీ ఇద్దరు అట్లా మాట్లాడుకుంటాం ఇప్పుడు కూడా, ప్రభు నేను ఎట్నొచ్చాను నీకు అసలు ఈ షాడిస్టోడిని అనేది, అరే ఎట్ అనబాకరా అనేది ఆయన. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మా చెవులో పూలు పెడతా అంటే, నువ్వు దేవుడు అట్లా మాట్లాడుకుంటారట, అది మాట్లాడుకునే ఒక అర్థం అవుతుంది, అందరికి అర్థం కాదు. ఈ కొంతమంది మాట్లాడుతున్నారులే, మీకు తెలుసులే, కొంత పెద్ద పెద్ద తెలుసు కదా. దేవుడు మనం అలా మాట్లాడుకుంటాం, నాలాంటోళ్ళని నువ్వు ఎందుకు పిలుచుకుంటావు ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇస్తే వెళ్ళిపోతా సేవలో నుంచి. 2019 డిసెంబర్ 2018 డిసెంబర్ నెల దాకా దేవుడికి నాకు మాట్లాడి తెలుసా, ఒక్క అవకాశం ఇస్తే ఈ సేవ వదిలి వెళ్ళిపోతా, నాకు ఈ సేవ. అప్పటికే 30 మంది వచ్చే సంఘం 30 మంది అయిపోయి ఉన్నారు. 30 మందిని కూడా అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నా ప్లాను. ఎందుకు, నాలాంటోడు ఏం సేవ పనికి వస్తాడు తండ్రి, నాకు పిలుపు లేదు, నేను చేయలేను, ఒక్క అవకాశం పారిపోతా యోనాలాగా. నేను పారిపోయిన ప్రతి చోట శాంపల్ భాగాలు కొట్టడం, లాక్కోరాడు వెనక్కి. 2018 డిసెంబర్లో దేవుడు నీకు పిలుపు ఉందని నిర్ణయించాడు నాకు. 2019 జనవరిలో అభిషేకం తీసుకొని అక్కడ 2019 నుంచి భారంగా సేవ చేయడం స్టార్ట్ అయింది. అంటే ప్రారంభ దినాల్లో కొన్ని బలహీనతలు నేను వెంబడిస్తాయన్నా, నువ్వు దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు. ఎవడు పరిశుద్ధుడు కదా, గుర్తుపెట్టుకో. అట్టని మీకు నేను లైసెన్స్ ఇట్లా చెయ్యి ఏం కాదు కానీ అనట్లా. నువ్వు రాత్రిపూట నువ్వు మోకాళ్ళలోంచి దేవుడి దగ్గర నీ పాపం నీ కళ్ళ ముందు కనబడాలా, ఏడవాలా, గుండెలు రోధించాలా. ఒకవేళ నువ్వు ఇట్లా కాకుండా ప్రార్థన కూడా చేయకుండా బాధ కూడా లేకుండా పాపమే చేసుకుంటా పోయావనుకో, అది ఎలా జరగద్దో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పను. నీకు దేవుని మీద ప్రేమ ఉంటే తప్పు చేసి నువ్వు సమాధానంగా ఉండలేవు. నీకు దేవుని మీద నిజమైన ప్రేమ ఉంటే ఒక రేఖ కళ్ళు తాగి నువ్వు సమాధానంగా ఉండలేవు. అసలు ఏడుపు. నీకు నిజంగా దేవుడి మీద పిచ్చి ప్రేమ ఉంటే సినిమా చూసి వచ్చి నువ్వు సమాధానంగా పడుకోలేవంతే. ఎవడు పడుకోలేడు, వాడినోడు తిట్టుకుంటా ఉంటాడు. ఇంకో మాట కూడా చెప్పాలి మీకు. బలిపీఠం నుంచి రాణి తమ్ముడా ప్రకాష్ బలిపీఠం మీకు దాన్ని ఆపంటే, వద్దులే సార్ మీరు ఆపండి. ఆరోనా బలిపీఠం ఎక్కంటే, అమ్మో వద్దు సార్ నాకు, అమ్మో రాహేలక్క ఎక్కండి, సార్ మాకు బలిపీఠం, అమ్మో అది బలిపీఠం. మీరు బలిపీఠం అంటే అంత బాగా బయటపోతున్నారు కదా. పాస్టర్ కుటుంబంలో పుట్టిన వాళ్ళం కదా, మాకు ఫస్ట్ నుంచి దీంతో పని కాబట్టి సినిమాలు కూడా బలిపీఠం దగ్గరికి ఆనుకొని చూసేది నేను అక్కడ డాడీ వాళ్ళ దగ్గర. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ప్రభువా వీళ్ళేమో పెట్టలేమో బలిపీఠం ఎక్కమంటూ గిడగడ వణిగిపోతున్నారు. ఆ బలిపీఠం దగ్గరే నేను ఫోన్లో ఎట్ట కోరుకున్నావు తండ్రి నన్ను, అసలు నువ్వు దరిద్రు వదిలేకుండా. అయినా సార్ మీరెట్ట బలిపీఠం దగ్గర సినిమా చూసారు, మీరు సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఏమో అమ్మోళ్ళు ఉండే,
నాన్నోళ్ళు ఉండే, అందరు బంధువులు ఉంటే, ఇంకా నాకు ఏడద చర్చిలోకి ఎవరు రారు. ఆడైతే మనకి సేఫ్టీ ప్లేస్. అమ్మా నేనేం పెద్ద మంచివాడిని కాదమ్మా, అట్టనే మరీ ఘోరమైన కాదులే, సినిమాలే నా బలహీనత ఎక్కువ. అంత పిచ్చి సినిమాలంటే. బలిపీఠాల దగ్గర కూర్చొని సినిమాలు చూసినా కూడా ఎందుకో నా దేవుడు నన్ను ఇంకా ప్రేమించి నన్ను వదిలిపెట్టకుండా తన సేవ కోసం పిలుచుకొని పెట్టారా. అంత చెడిపోయిన నన్ను ఆయన కోసం వాడుకుంటుంటే నాకంటే ఎన్నో 100 రెట్లు మంచిగా ఉన్నారు ఇక్కడ, నాకంటే కొన్ని 100 రెట్లు పవిత్రులు ఉన్నారు ఇక్కడ, నా కడుపులో పుట్టిన ఆత్మీయ బిడ్డలో నాకంటే మంచి భక్తిపరులు ఉన్నారు ఇక్కడ. మీరెందుకు నరకం పోతారు బిడ్డ మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తుంటే? కాకపోతే చిన్న చిన్న బలహీనత ఉన్నాయా, ముట్టడి వెయ్యి. ఈ రోజు నుంచి ముట్టడి వెయ్యి. జిమ్రీని ఒమ్రి ముట్టడి వేశాడు. వాడు బతికినంతకాలం నాకు క్షేమం ఉండదు. నీకు ఒకటే కోరిక, అయ్యా మా పాస్టర్ గారు చెప్పారు బలహీనతలు ఉంటాయని, నేను ఇంతకాలం దానిలో ఆడుస్తున్నాను తండ్రి, నాకు దీనివల్ల సమాధానం ఉండట్లేదు. నాకు ఇప్పుడు తెలిసిన విషయం, దీని మీద నాకు జయం కలగాలంటే ఇక నీవే నాకు జయం ఇవ్వాలి. రక్షణను కోరుకుంటున్నానయ్యా, నాకు రక్షణ కావాలని. ఏ పాపం నేను దేవుడి నుంచి దూరం చేస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద దృష్టి నిలిపి సీరియస్ తీసుకొని అవసరమైతే ఉపవాసం ఉండి కూడా నువ్వు ప్రార్థన చేస్తే అత్యంత త్వరగా దాని నుంచి నువ్వు పూర్తిగా విడుదల పొందుతావు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యకాలం ఒక తమ్ముడు నాకేం చెప్పాడు తెలుసా? ఏమనుకోబాకండి, ఇప్పుడే ఫస్ట్ సారి చెప్తాను, నేను చెప్పనులే. ఒక తమ్ముడు ఒక మాట చెప్పాడు నాకు, అన్న ఒకసారి నీకు చెప్పాను కదా ఆ అమ్మాయి నన్ను బాగా విసిగిస్తుంది, నువ్వుగా నన్ను పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతాను నీ మీద అని చెప్పి నన్ను భయపెట్టేసిందన్నా, ఏమైపోద్దో నాకు అర్థం కాలేదా, నీకు చెప్పాను కదా అన్న, అప్పటి నుంచి నువ్వు చెప్పావు నాకు ప్రార్థన చేయమని, నేను ప్రార్థన చేశాను అన్న. ఏమైందో ఆ అమ్మాయే నా నంబర్ బ్లాక్ చేసేసిందన్న. ఏం చేసింది ఆ అమ్మాయి నా నంబర్ బ్లాక్ చేసి ఎవడకు కావాలరా నువ్వు అంటుందన్న. నన్ను ఇప్పుడు నా పంట మండిపోయిందన్న, ఇది కావాలని నేను కోరుకున్నానన్న. ఇప్పుడు నేను హ్యాపీగా మా అమ్మోళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్న. చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు కూడా నా గురించి ప్రార్థన చేసేవు. ఆ రూట్గా నువ్వు నాకు చెప్పకుండా ఉంటే నేను ఇబ్బంది పడేవాడిని. ఇక్కడ కాదులే, మన బిడ్డ కాదులే, పక్క బిడ్డ. ఎవరో ఆ అమ్మాయి బాగా విసిగిస్తుందంట, వీడు ఫోన్ చేయకపోయినా ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందంట, భయంకర మెసేజ్లు పెడుతుందంట, అవన్నీ సేవ్ చేసుకుంటుందంట. వీడు మాట్లాడిన 4 మాట సేవ్ చేసుకుంది. పోలీస్ స్టేషన్ వాళ్ళకి కొంచెం బాగా విలువైన ఫ్యామిలీ, వాళ్ళ నాన్న వాళ్ళకి ఇబ్బంది పడతారని బాగా టెన్షన్ పడిపోయాడు. ఏం చేయాలి అర్థం కాల. నేను ఒకటే మాట చెప్పాను, అది నీకు విడుదల కలగాలంటే నీ వల్ల కాదు, కానీ నువ్వు దేవుని పదాలు పట్టుకో, ఎక్కువ ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ఆ అమ్మాయికి విరక్తి చేస్తుంది నీ మీద, అది దేవుడు చేస్తాడు. అది ఆ అమ్మాయికే కాదు, మనకు కూడా కొంతమంది మీద అక్కడ మోజు ఉంటుంది. ఆ అమ్మాయి లేకపోతే బతకలేను సార్ నేను, ఆ అబ్బాయి లేకపోతే పాపళ్ళారా ఆ అబ్బాయి లేకపోతే అనిపిస్తుంటుంది. ఇవన్నీ దుర్మార్గతలోంచి విడుదల కలగాలంటే మనం ఏం చేయాలి? నేను జయిస్తా అనకూడదు. యెహోవా రక్షించువాడా, నీ రక్షణ కావాలని ప్రత్యేకంగా దాని గురించి ఏడవడానికి ఒకరోజు ప్రతిష్ఠించుకొని దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటే, నువ్వు దేవుని సహాయం అడుగుతూ ఉంటే ఒక టైం వస్తుంది, ఈ పాపపు కట్లు వాటంతట అవే తెగిపోయి నువ్వు సంపూర్ణ విడుదల పొందుతావు. అది కేవలం దేవుడే చేస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వ్యవసాయం ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? జాన్ పొలం ఏమైనా అర్థమైందా? తుమ్ని క్యా బోల్ కతీత్ బిడ్డలారా, అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది. ఇప్పుడు దాకా నేనేం చెప్పాలా? ఒమ్రీ గురించి మనం చెప్పుకున్నాము. ఒమ్రీలో నుంచి ఏమి నేర్చుకోవాలంటే, ఒమ్రీ జిమ్రీని బ్రతకనివ్వకుండా ముట్టడి వేసి చంపేశాడు. సేమ్ అలాగే ఒమ్రీలాగా క్రైస్తవులమైన నీవు నేను మనల్ని దేవునికి దూరం చేస్తున్న పాపం ఏదో, నీ బలహీనత ఏదో గుర్తుపట్టి దాన్ని అలా వదిలేయకుండా, క్యాజువల్గా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని సీరియస్ తీసుకొని, ఏ పాపాన్ని నువ్వు దాసులు అయిపోయావో దాని నుంచి నువ్వు విడుదల పొంది స్వతంత్రుడు అవునట్లుగా అవసరమైతే ఉపవాసం ఉండైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నిశ్చయముగా జిమ్రీ ఏదో ఒకరోజు నీ జీవితంలో వాడంతట వాడే ఊరేసుకొని చచ్చిపోతాడు యేసు నామములో. ఆ పాపం అదంతటా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్దే, నువ్వు సంపూర్ణ స్వతంత్రుడు అవుతావు యేసు నామములో. అది ఇప్పుడు దాకా నేను చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది ఆరను. కాబట్టి బిడ్డలారా, వచ్చే వారం మనల్ని ఏవేవి ముట్టడి వేస్తున్నాయి, ఒక్కొక్కరిని ఏ రకాల పాపాలు ముట్టడి వేస్తాయి, ఒక 4 రకాల పాపాలు రాసుకొని వచ్చాను. అది వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, ఇంతవరకు మీకు నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మరలా ఇంకొకసారి అంశం పేరు చెప్పలేదా? సరే, అంశం పేరు నిజమేనమ్మా, రాసుకోండి. అంశం పేరు
ఒమ్రి ముట్టడించిన పెట్టుమైంది అదిగో అది. ఏందయ్యా సౌండ్లు చేస్తున్నారు? మా ఒమ్రి కదా, ఒమ్రి ముట్టడి వేసిన తిర్సా బహు ప్రమాదం. ఒమ్రి ముట్టడి వేసిన తిర్సా బహు ప్రమాదం. తిర్సాలో జిమ్రీ ఉన్నాడు కదా. ఒమ్రి ఏం చేశాడంటే ఈడు బతుకున్నది నాకు క్షేమం ఉండదని తిర్సాను ముట్టడి వేసి మనం లేపేశాడు. మన జీవితాల్లో కూడా జిమ్రీని కానీ తిర్సాను కానీ మనం వదిలిపెట్టేస్తే ఒకరోజు ఆ పాపమే మన జీవితాన్ని ముట్టడించి మనల్ని నాశనం చేసి పరలోకానికి పోనీయకుండా నరకాన్ని తీసుకెళ్ళి మన జీవితం తారుమారు చేస్తుంది. కాబట్టి తిర్సాలో ఉన్న జిమ్రీని మనం ఊరకనే వదలకూడదు, వాడిని టార్గెట్ చేయాలి. వాడిని అలా వదిలేస్తే మనకు ప్రమాదం. కాబట్టి ఒమ్రి ముట్టడి వేసిన తిర్సా బహు ప్రమాదం. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఏవేవైతే మనల్ని ముట్టడి వేస్తున్నాయో ఆ పాపాలని మనం వెంటనే ముట్టడి వేసి దేవుని సహాయం ద్వారా బయటపడి పరిశుద్ధతలో నిలబడులాగున దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుందాం. ఈరోజు ఈ పూట నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ ఫోన్ సౌండ్ పెడతా, ఫోన్లో పెట్టు. ఇక మనం ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఈరోజు నేను మీకు చెప్పే చివరి మాట ఏంటంటే, నిన్ను ఏ జిమ్రీ ముట్టడి వేస్తున్నాడు? పెడు సౌండ్ బాగా. నిన్ను ఏ జిమ్రీ ముట్టడి వేస్తున్నాడు? అది కాదు నేను చెప్పింది తల్లి, నేను చెప్పింది అదేనా? నిన్ను ఏ జిమ్రీ ముట్టడి వేస్తున్నాడు? రాసుకున్న వాళ్ళకి బైబిల్ క్లోజ్ చేసుకోండి. ఇక నిన్ను ఏ జిమ్రీ ముట్టడి వేశాడు బిడ్డ? సినిమాలా, సీరియల్లా, బూతులా, యవనస్తుల పిల్లలు అయితే ఈ లవ్ అఫైర్సా, ఏ పిచ్చి ఏది నేను పట్టుకోంది? నేను జిమ్రీ ముట్టడి వేసాడక్క. జిమ్రీ నీ లోపల ఉన్నాడు ఆల్రెడీ. నీ ఆత్మీయ జీవితంలోకి జిమ్రీ వచ్చేసాడు. ఆ జిమ్రీని ఇప్పుడు నువ్వు ముట్టడి వేసి చంపేయాలి. చంపాలంటే నీ వల్ల కాదు, నీకు రక్షకుడి సహాయం కావాలి. ఆ రక్షకుని పాదాల దగ్గరికి వెళ్ళి వాడిని ఇప్పుడు మొరపెడదాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.